దిక్కుమాలోడు ఎటు వేయండు? ఓ దిక్కుమాలోడా ఎటు వేయనావు? బర్రె గడ్డ ఏమంటే ఇటు ఓటివి ఇక పాలేమంటే ఇస్తుందా? అది మేత మేక ఎట్లయింది చూడు. ఏమైనావు? ఓయ్ ఏందే దిక్కువాళ్ళోడు అంటావు? దిక్కువాళ్ళోడు అంటే పత్తాయి లేకుండా చంపుతా అమ్మా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. నీకు మొగడంటే విలువలేదానే? పిస మాట్లాడతాను. ఆగు, గడ్డి అంతా శిల్లంకల్లమైంది. అది ఎత్త బైరం ఎత్తదా పాలిత్తదా? గందుకే మంచి గడ్డి తెస్తానా? అర్థమైతుందా? చూడవు చేయవు అన్ని పిస మాటలు మాట్లాడతావేందా? మింగి సముద్రుదానా నీ అబ్బాని కాదురా మింగి సముద్దానా? ముక్కు మినికెళ్ళి కూర్చుంటే శివుడు కాదాలే. పిస మాట్లాడతానవేందే? ఎదురా గుద్దు కప్పమూతాడు గుద్దు. ఓ మై గాడ్. అరే గడ్డి తెచ్చేదాకా చూడవారే? గిటి తేరాదా? తొక్కుడైంది తింటదా? అందుకే మంచి గడ్డి పెడతానా? గడ్డి సాటుకు ఏం చేస్తాను అంటాను. వేరే దాన్ని తీసుకొచ్చి ముచ్చట పెడతానా? ముచ్చట ఇదేంద్రిదా ఆపరిచినట్టుంది నాకా. ముచ్చట పెట్టుకో ఇంకేమన్నా పెట్టుకోపో అంటాను. పెట్టుకున్నా ఊకుంటావానే? ఊకోపోతే బాబో వాయో ఇడు నన్ను మోసం చేసిందే. ఇంకో దాన్ని ఉంచుకుంటున్నా ఏడవవు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏడ్తా మా ఏడ్చినట్టే ఉన్నది. నీకు అంత సీన్ ఉంచుకున్నంత నీ అవ్వని దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టు నన్ను ఏ ఊరి ఓనిత్తలేవు, పంకెను ఓనిత్తలేవు, ఎటు ఓనిత్తలేవు. తెల్లారితే బర్ల గడ్డ ఇవ్వంటాను, బర్లను గడువంటాను, పెండది ఇవ్వంటాను, పాలు విండువంటాను. గందికే చేసుకున్నావానే నన్ను? కాదు, తెల్లాలే తింటింత లోట చాయ్ ఎవరు తాగుతారు అంటే తాగిన మాత్రానికి బర్రెను పట్టుకునే ఉండన్నా? ఏ పనులు లేవా? దోస్తుగాళ్ళతో మాట్లాడద్దా? ఓ సినిమా పోవద్దా? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ఇంకేమన్నా ఐసోన్ అయితేనా సినిమాకు అంత అంటే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయా మనకి? ఇంకా ఎవరు పిల్లకాయలు పుట్టనే పుట్టలేదా? మన ఇద్దరు పడుతుండేనే కాదే మాజాలు. ఇప్పుడు వయసు ఉన్నావు అంటే పెళ్లి చేసుకున్నావు, ఇంకా వయసు అంటాను. ఏమన్నా మనకు పెళ్ళై పిల్లలు పుట్టి బిడ్డలకు పెళ్లి చేసి మనవరాళ్ళు వచ్చి రానే? పెళ్ళైనాక సినిమాకి శిఖాలకు నడవది, ఇంట్లోనే సంసారం చేసుకుంటుండాలి. గట్లయితే కలవది. నాకు ఒక్క రోజు 2 రోజులు బయట పని పడుతుంది, పోతా. టైంకు పాలు వింటుందా అని ఫోన్ చేస్తావా ఏంది? ఆ బర్రెని పట్టుకొని పో నీ ఎంబడి. అసలుదాన్ని ఎందుకు నల్లగట్టనా? నువ్వు ఎందుకు తాగుతున్నావురా నల్లగట్టోడా? ఎందుకు తాగుతున్నావురా నువ్వు పాలు? నీ అవ్వ నీ శైలే పడతా, నువ్వు శైలే పడతావానే? ఎవరైనా చూస్తే ఇచ్చేది మనం పోతుంది. నీ అవ్వ నీ శంకిన దాన్ని చేసుకున్నా ఎట్లనో ఏమో. అందరి ఇంట్లో గట్లనే ఉన్నది, మానవుడే ఉన్నది. అందరు సుఖమైనది చెప్తాను. అయినా నువ్వు కూడా పాలు విండు నేర్చుకోవన్నే. నాకు వీలైతుంది కాదు. నువ్వు పిండగ విన్నావు అనుకో, బర్రె కాలుతోడు అంతే ఎన్నో పడతావు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇద్దరు చేతులు పడితేనే అది అలవాటు అవుతుంది. అర్థమైతుందా? నీ పిండితే చేతులు నొత్తాయి. అరే నా సొకు ఒకసారి సాతన అవుతుంది, ఒకసారి సాత కాదు. నువ్వు ఇట్లా చేస్తావేంది? నన్ను గిట్ట రామ కోసం ఉచ్చుకుంటానవేంది? సాతనైనా విండాలా, సాత రాకుండా విండాలి. అరే నీ అబ్బని ఆ బర్రె ఉన్నదే నీకోసం. ఇంకా 4 కొనపోయినవిగా ఈయనేమనుకుంటా. ఇంకా నయ్యం ఒక్కదానికే గింత ఆగం పట్టిస్తాను. 4-5 కొంటే ఈయనే గుడిచి ఎత్తుకోవచ్చు గడ్డితోటి. అవ్వో నిన్ను నమ్మద్దే, అది అమ్ముతిగా వచ్చేవారం అంగట్లా. నువ్వు గీ కథలు పడతానవానే? నీకు తంటుండాలన్న బర్రెను కొన్నా. అట్లుంటది మనతోని. తొంటలేదు నేను నాకు ఎక్కలేని పని చెప్పకు. నాతోడు కాదు నీ అవ్వ. నేను పని చేపించేటోడు గాని చేసేటోడు నానే. ఓ పిసోడా, పని చేయనంటే ఎట్లా? నీకు అసలు ఎరికేనా? ఒక్క బర్రె పోయి 100 బర్రెలు అవుతాయి, 100 పోయి 1000 అవుతాయి. వీటితోటి సంపాదించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు తెలుసా? కోట్లు సంపాదించరు, బిల్డింగ్లు కట్టిరు, ఎకరాలు భూములు కొన్నారు. మనం కొనద్దా అట్లా? పని చెయ్య అంటాను. ఇయ్యాల రేపు ప్యాకెట్ పాలు ఎవరైనా తాగుతారా? బర్రె పాలు తాగుతారు. అందుకే ఈ మధ్య బర్రెలు ఎక్కువ ఉంటారు. మనం కూడా సంపాదించాలి. మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరు అతీతులు కారు అనే విషయాన్ని స్పష్టం చేశాయి. మనం సంపాదించాలి అంటాను. నువ్వు నర్రగా కూర్చుంటే నడుతుందమ్మా. నువ్వు కూడా నాతోడు చేయాలి. నీ అవ్వ తెల్లారంగా 4 లేచి పాలు వింటే చెవుల గువ్వలు వలుగుతారా ఇద్దరు గడుపు. నీకేం తెలుస్తుంది? 7 లేస్తాను, వలుకు చల్లుతాను, ముక్కు పెడతాను. నీ మిగిలిన పాలు మంచిగా తాగుతాను, మూలవు అంటాను. నా సంగతి నీకేమరక? బయట అట్టిగిన పాలు ఇస్తుందానే? దాని దోవలు తీసుకురాలే. అట్టిగా ఎందుకు ఇస్తుంది? బర్రెకింత గడ్డేయాలి, కుడిది పెట్టాలి, అప్పుడు ఇస్తుంది. గదేనమ్మని అనేది. నా ఒక్కంతోటి కాదే. ఆయన బర్రె కొనక ముందుకు నీ అక్క 9 లేచుటోని 3 లేచుడు అవుతుంది.
అబ్బా ఈ చలికి నాతోట అయితేలేదే, లేపో అంటే వాళ్ళన్న మనిషిని పెట్టి పాలు విండి బర్రెని మేపి గాని నాతోట అయితే కాదు. నువ్వు దానికి నాకు లింక్ పెట్టావనుకో నీ దండం పెడతా, నీ ఉండనే ఉండా. ఉండవా? మా అయ్యని పిలిపి అన్న, తొండలు జొరగొడతాడేమో, తొండలు జొరగొడతాడేమో. తాడింతనేవాడు ఉంటే తలంతనేవాడు ఉంటాడు. చూసి చూసి అక్కడనే కొడతావే, నాకు తెలుసు నీ సంగతి. ఎందుకంటే మీ అయ్యకు నీ భయపడతానే కదా, ఆయన చీటి మాటకు భయపట్టించుడేందే నువ్వు మీ అయ్య అని. నీ అబ్బాని అయ్యో దెబ్బలేమని తగిలినాయా? అయినా మా అయ్య భయానికి నువ్వు గిట్ల రేవి కత్తన్నావు. నువ్వు మన పని చేయమంటున్నా కానీ మంది పని కొమ్మంటున్నా నిన్ను. మంది పనికి పోయిన 10 ఇంటికి తినిపోవచ్చే, మన పని కాబట్టి తెల్లరంగా లేచుడు అవుతుంది, నాతోటి అయితే లేదు. గవ్వని నడవే, బర్రె గడ్డేసింత తినేపా, తౌడైపోయింది, తౌడు బత్త తెచ్చావు నాడు. ఓయ్ ఇట్లా ఏంది అది ఏది కాదు బుజ్జి, నేను బర్రె గవ్వాన్ని సేవ చేసి దోవలు గుట్టంగా పాలు విండుతానా, నువ్వు పాలు వాటిక పోతాను. ఆ పైసలన్నీ ఏం చేస్తానవే? ఎప్పుడు అందరి మద్దతు కోసం పాకులాడతారని ఏదోటి చేస్తాను గాని నువ్వు ఎర్ర చిన్న బాపు వాటికి పోతాను పైసలు తీసుకున్నావటే కదా. అయ్యో నువ్వు అందరికి పాలు పోయంగా మిగిలినయి పట్టుకొని పోయి ఎర్రమామకే పోతానా కాదే. నాకేమెరక మిగిలిన అని మీ దోస్తుగాళ్ళకి వస్తానవా అనుకున్నా, ఎర్ర బాపులకే పోతానవా? వాళ్ళు ఒక్కసారి ఇంటికి రాలే పాలని, మరి నువ్వే పోయి ఇచ్చేస్తానవా? నేను పోయి ఇచ్చాక వాళ్ళు ఎందుకు కత్తరే, వాళ్ళకి పని పాట లేదా? అయితే కానీ ఇప్పుడేమో అంటాను ఎర్రబాబు దగ్గర పైసలు తీసుకున్నా అంటాను. నేనెందుకు తీసుకుంటేనే, ఆయన వాళ్ళు ముందు ఇస్తారా, నేనైనాక తీసుకుంటే ఇస్తేనే మనకు ఒక్కసారి వస్తే. ముందు తీసుకున్నామనుకో పాలు పోసుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారండి అందరూ. ఏమో తీసుకున్నావో తీసుకోలేదో, తీసుకున్నట్టు నాకు తెలియాలి. మన బర్రెకే కట్టేసి తనిపిత చెప్తానా. తీసుకోలేపా నువ్వే దా తౌడు బాత్తే ఒక్క దారుండా ఒక్కడే అత్తబా. నీ అక్క ఎర్రమామ దగ్గర నేను పైసలు తీసుకున్నట్టు దానికి తెలిస్తే నిజంగానే నా భార్యతోటి దాన్ని ఇచ్చేటట్టున్నది. ఆ ఎర్రమామకు చెప్పకంట, అత్తకు కూడా చెప్పకంట, ఈయనతోటే చెప్పిస్తా. నీ అబ్బా కొద్దిగా సిక్కటికి పోతా, వేరేటోళ్లకు నీళ్ళు పోతా. ఎందుకంటే ఇల్లు ముందు పైసలు ఇచ్చారు కదా, ఏం చేయాలి? నా బతుకు అట్లా పాడబడ్డది. ఈ అబ్బా ఈ సలిపాడు గారు శివునంతా కొరికి పరిగెత్తాంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట మనకేమున్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఇంకేమున్నది. ఓ ఆహా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట ఇంకేమున్నది, ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే అంతా లాహిరి లాహిరి లాహిరిలో ఈ జగమంతా ఊయలబ్బా. చలిపాడు గారు చలికి పేంత ముళ్ళీరుతాంది ఒదికేమో చలికి చెవులని కొరుకుతాన్నాయి. అబ్బా చలికి ముళ్ళిరవకపోతే మొలకెత్తుతే ఏంది? అయ్యో అంటరాను నాయే, ఇంత దూరం కూర్చున్నావు, నేను గజ్జిగా వేసింది నాకు. ఏంది దూరం కూర్చోకపోతే? దగ్గర కూర్చుంటే ఉత్తగానే ఉంటా, ఊక చెంపలు గిచ్చుతా అంటావు, ఏదో సోచి చేస్తా అంటావు, అందుకే దూరంగా కూర్చున్నా. అబ్బా హుషారు బిట్ట గోడ కొట్ట ఏందే, ముట్టుకుంటా దూరం కూర్చుంటారవా? నాకు కూడా టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్తా. అవు నీకు టైం వచ్చినప్పుడు చూసుకుంటూ గాని, నేను ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకున్నప్పుడు ముచ్చట గాని. అవు గాని మొన్న శంకరు మంచి చిక్కడి పాలు పోతాడని నెల ముందే పైసలు తీసుకుపోయి ఇచ్చినావు, మరి నువ్వు పాలు ఎత్తలేవు, ఆ షాయి లేదు, ఈ కథ లేదు, ఏందన్నట్టు మధ్యలో నువ్వు తీసుకున్నావు ఏంది ఆ పైసలన్నీ? నువ్వు పాలు తెచ్చేది ఎప్పుడు, నేను షాయి పెట్టుకొని తాగేది ఎప్పుడు? ముద్దు కూర్చొని ముద్దువప్పు లేక మంచిగా పాటలు పాడతాను జోర్దారుగా. ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? అవునే మర్చిపోకుందానా, తెస్తున్నాను చేరుందో తాగుతాను పాలు, వాడు పోతాడు తెస్తానా, మరి ఏనాడు ఏం చేయండి, పోయినాడు ఏం చేయండి అంటే తేనాడు ఒక మాట తెచ్చినా ఇంకో మాట. అబ్బా బిడ్డ, నాకు నీ మాటలల్లా నీ మీద నాకు అనుమానం నిజమైంది. ఎందుకంటే ఎవరైనా సరే ముందుగా పైసలు ఇస్తే వరుసగా సీరియల్ గా పాలు పోతారు. నువ్వేమో 4 రోజులు ఎత్తాను, 4 రోజులు పాలు పోతలేవు, ఏదో బర్రె పాలు ఇయ్యలేదట అని అబద్ధాలు చెప్తాను. నాకు నీ మీదనే 100% డౌట్ ఉన్నది. లేకపోతే శంకర్ పాలెందుకు పోయాడు? నేను పోయి అడగనా, నువ్వు నిజంగా అక్కుతావా? అంటే నేను పాసిపోయే భూమిని కక్కటోళ్ళకి కనిపిస్తానే, అంటే మౌనిగా నమ్మకం లేదు కానీ ఆ పాలు వచ్చి శంకరారావు నమ్ముకున్నదా? పోయి అడుగుపో, నేను ఇచ్చినా లేదో. అయినా నాకు ఒకటి అర్థమైతే లేదు, పాలు పోసినాక నెలకు జీతం ఇస్తారు పాల బిల్లు లెక్క,
నువ్వేంది ముందే పైసలు ఇస్తాను పాలు పోయమంటే నా కాళ్ళ మీద నా కాలు పెడతానో నాకేందో ఏం అర్థమైతలేదు. ఇదేమన్నా సిటీనా ముందే పైసలు ఇస్తే తర్వాత పాలు పోతా అంటానికి? ఎక్కడ చూసినా ఇది పల్లెటూరేనే. పైసలు ముందే ఎందుకు ముట్ట చెప్తాను, పాలు ఎందుకు ఇట్లా 4 రోజులకు నాడు బర్రె ఇస్తలేదు పాలు లేవట అని చెప్తాను. నువ్వు నాకు 11,000 ఇచ్చినావే నా మీద అనుమానం పెట్టడానికి. గట్టిగా తాగితే ఫుల్ బాటిల్ రాదు, గవర్న ఎందుకే నా మీద అనుమానం ఉన్నది కదా. పోయే శంకర్ అడుగుదాంపా. పాతప్ప ఇవాళ పాల సంగతో నీ సంగతో తేలిపోవాలి. చూస్తాపా మొగరు విన్నారా పడతారు ఎవడన్నా. పా నువ్వే నడతలేవు, నత్తనడక నడతాను నిమ్మలంగా. నాలుముచ్చోడా నాకు గనక ముందే పాల పైసలు ముట్టినాయి గాని నాకు ఇయ్యలేదని ఆయన అన్నాడు అనుకో, ముడితే ముట్టినాయి అంటాడు, లేకపోతే లేదంటాడు. ముట్టలేదు నా చేతికి రాలేదు అన్నాడు అనుకో, అప్పుడు చెప్తే ఎర్రోడ నీ సంగతి. నీ చెవుల గుల్కరాలు వేసి అప్పుడు నీ చెవులు ముత్తా. ఆ దెబ్బకి గెక్కమంటావు. మేడం మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు. ఎవల్లోపా ఓ శంకరి, మీ మామ నీకు పాల పైసలు ఇచ్చిండా ముందుగానే? ఇచ్చిందత్త. ముట్టినయా? ముట్టిన. ఎందుకు నువ్వు అట్లా అంటాను? మరి నువ్వు ఎందుకు 4 రోజులు కానాడు పాలు పోతలేవు? అందుకనే నీ మామతో నాకు లొల్లి. అవునా నీకంటే నేను పాలకు పైసలు ఇస్తలేనా? నువ్వు నాకు ఉత్తగా పుణ్యానికి వస్తానవా? ముందే ఇచ్చినావు కదా, ఇయ్యలేదని నేను అన్ననా? ఆయన నువ్వు మీదికి వస్తానవేంది? మీ అత్త నమ్ముతలేదురా నన్ను. ఇచ్చిందత్త. మరి ఏంది 4 రోజులు కానాడు పాలు ఎందుకు తెత్తలేడు, నువ్వు ఎందుకు పోతలేవు? ఏంది నేను పాలు పోతలేనా? మామ చెప్పింది నిజమే అత్త. ముందే పైసలు ఇచ్చిండు. మా బైర్రెపాడు గాను 4 రోజులు ఇస్తాంది, 4 రోజులు ఇస్తలేదు. 1 రోజు ఇస్తే 2 రోజులు ఇయ్యది. మావ అత్తడు చెమ్ము పట్టుకొని వాపస్ పోతాడు. ఆయన చెప్పింది నిజమే అత్త. మావను అనుమాన పడకు, ఆయన ఎసుంటి మనిషి. మాట అత్తే మడవది ఇప్పడు తెలుసా? అయ్యో ఏమన్నది ఏ రాదు. ఏమో అల్లుని ముందట బాగా గుస్సైతాను నా మీదికి. ఏదో పాలు పోతలేవుడు, చలికాలమే షాయి తాగబుద్ధి అయి అన్న 4 మాటలు. పాలు ఎందుకు ఇయ్యడా బర్రె అని ఏమన్నా అన్నా? అంతకు మించి నేను ఏమన్నా తిట్టినా కొట్టినా? ఏమో బాగా కోపానికి కురుకొత్తావు. సరే తి కూరగాయలు పట్టుకురాపో, కూర వండుకుంటా. ఇప్పటికైతే మామని నమ్మినావు కదా? నమ్మినవా? నమ్మినల్లుడు. ఇంకో కట్టుకున్న భర్తను పట్టుకొని అనుమాన పడద్దు. అనుమాన పడుతు ఇంకో గివ్వేళ్ళు అవుతాయి. అర్థమైతుందా అత్త? నేనెందుకు అనుమాన పడతా ఉత్త పుణ్యానికి? ఎందుకు పాలు ఏది బర్రె 4 రోజులు కొన్నాడు? పాడగాను డౌట్ ఉన్నప్పుడు నా దగ్గర రావాలి. రోజు అంటానమాట కదా, ఆయన చెప్తారా నాతోటి? ఏమోతి నువ్వేందో నీ బర్రెందో పాలేందో నీ పంచాయి పాడుగాను. అయితే కూరగాయలు తెస్తాడు. సరేనయ్యా కూరగాయలు పట్టుకొని జల్లిరా, నేను ఇంటికి పోతానా? అవు మామ, నీ అబ్బా రోజు నీ పాలు తెచ్చిస్తా అంటే 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అని నన్ను మాటలు పడిపిస్తావా? అరే అల్లుడు ఏం చెప్పాలిరా, మొన్ననే పరిచయం అయిందిరా చిన్నత్త. ఆవుకు పోతానరా నువ్వు పోసిన పాలు. కత్తికి 2 వైపులా పదునైనది. ఓ నీ కంట్ల కళ్యామాకు, నీకేం పోయే కాలమే. అత్త మంచిగానే ఉండే, మళ్ళా చిన్నత్త ఎందుకు? ఆమెకు పాలు పోతానవా పోయి? అరే ఉంచుకున్న దానికి గా మాత్రం పాలు పోయకపోతే ఇంకా మనతో ఏమైతుందిరా? బంగారం కొనుచుడు కాదు, మన దగ్గర పైసలు లేవు. ఏదో గంతకు తగ్గ పొంత అన్నట్టు పాలే పోతానరా. ఇక మనతో ఏమి ఇచ్చిన అవుతుంది? బిర్యానీ ఇచ్చిన అయితే కాదు, నాతో ఏమి ఇచ్చు కాదురా. ఏదో ఇక నీ దగ్గర అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి ఇచ్చిన పాలు, నువ్వు పోసిన పాలు తీసుకుపోతే అత్తకిస్తానరా. ఉంచుకున్నారా చిన్నత్త మంచిగుంటది. ఆవు ఎర్రమామ, నువ్వు గిరేటే. ఉంచుకున్న అత్తకు పాలు పోసి సరి చేస్తానమంటే ఆయన ఈ రోజుల్లో ఎంత మొగోడైనా ఇవ్వలేం అడిగినా బంగారం కొనిచ్చే రోజులు కాదే. తులానికి 1,80,000 1,20,000 ఏం కొనిస్తాం? కావన్నంటే ఇంత బిర్యానీ తినిపిస్తాం, ఓ చీర జాకెట్ కొనిస్తారు. గాని ఇప్పుడు ఈ రోజులల్లా బంగారం కొనిచ్చే సినిమా లేదే మామ. అయితేమే గాని ఎన్ని రోజులు అత్త పరిచయం అయ్యి? ఓ 2 నెలలు అయిందిరా నాకు పరిచయం అయ్యావి. ఎన్నడూ ఏమనలేదురా. ఓ 15 రోజులే ఇంకా పాలన తెచ్చిపోయావా నాకు అంటే నీ దగ్గర తీసుకుపోయి ఆవుకొస్తారా పాలు. మీ ఆట ప్రతి నిమిషం ముందుకు సాగుతూ వచ్చింది. నయ్యం పాటు మామ, ఇంకా ఆమె కడుపు చల్లకుండా బంగారం వెండి అడగలే, పాలతోటి సరి పెట్టుకునే తీయి. అరే అల్లుడు రోజు పోతానో అని అత్త దగ్గర నన్ను కాపాడినవురా, లేకుంటుంది నన్ను చంపే పడేసిన వారి. అరే నన్ను అత్త దగ్గర కాపాడినందుకు అది కొజ్జదిరా. కొజ్జత్త దగ్గర నన్ను కాపాడినందుకు, నమ్మనత్త దగ్గర నన్ను కాపాడినందుకు నీకు అప్పుడు దావత్ ఇస్తారా?
సరే సరే కూరగాయలు తెమ్మని గట్టిగా అన్నది పనులు ఊరుకుంటా పో. తీసుకుపోతారా? సరే నేను అప్పటికి వెళ్తా. సరే బాలుడా, నేను కూడా అంటే వస్తాను తగుడు బత్తకు. అయితే వస్తారా? బాగుంది. లావణ్య, ఓ లావణ్య, ఏంది? నిన్న తెచ్చిన పాలు పల్సగా ఉన్నాయి, చిక్కడి తెత్తేంది? చాయ్ పెట్టుకుంటే కమ్మగుంటది కదా. చలికాలం కదనే, కొన్ని బర్రెలు చిక్కగిస్తాయి, కొన్ని బర్రెలు పలసగిస్తాయి. మరి ఇంత ముందు తెచ్చిన పాలు చిక్కగా ఉన్నాయి, పేదాలైతే అతుకపోయినాయి. మరి ఇప్పుడు ఎందుకు అంత పల్సగా తీసుకొస్తున్నావు? వాతావరణాన్ని బట్టి వస్తే పలసగా చిక్కగా. సరగని నేను శంకర్ గారికి చెప్తుంది చిక్కగా పిండుమని. ఎర్రోడా, ఆయన పిండితే చిక్కగా అత్తయ్యా? అవి అచ్చే తీరు అత్తయ్య గాని గట్ల మాట్లాడతావు. మరి నువ్వెట్లా మాట్లాడుతున్నావే? ఎర్రోడా అంటున్నావు కదా, లాగా ఇచ్చినందుకు లంకలెత్తాను కదా. సరే ఫీల్ అయినవా ఎర్ర సారు? ఫీల్ లేదు గీలేదు, సరే అంటే కదా. సరే మన సాయంత్రం వస్తా. సరే పోతున్నావు గాని టమాటాలు తీసుకురా. దూరగా రమ్మండి. కొన్ని దూరగాయలు తీసుకురా, కొన్ని పండ్లు తీసుకురా, మర్చిపోకు. సరే. సుశీల, ఓ సుశీల, తవుడు బత్త వేసుకొచ్చినావా? మా వేసుకొచ్చిన. మరి నేను తిన్నావా? తిన్నా, నీకు ఇంత తీసుకురా అన్నా. ఏ ఆ తోటకూర నాకేడా పోతుంది, అంత తినబుద్ధి కాలే. ఆ తవుడు బత్త పోయినప్పుడు ఒక ఇడ్లీను ఒక బొండ తిన్నా. నాదెత్తేమవరాంగా తట్టడి తినదింటివి. నీకు ఇష్టమైన తోటకూర అని పచ్చిమిరపకాయలు కొడుకుంటా. మా తిన్నా గాని నీకు ఇంత వేసుకొస్తా తిను, మనల్ని కాలు రెక్కలు గుంజుతాయి. కాళ్ళు ఎక్కడ గుంజుతానని ప్రేమ చూస్తాను, మళ్ళీ కొంపదీసేమన్నా పని చెప్తావా ఏంది? అన్నం తిన్నాక బర్రెని కడగాలే కదా, అందుకే తినమంటన్నా. బర్రెనందుకే కడుగుడు, నిన్నే కడుగుతా పాటు దాన్ని అడిగినట్టే. ఇక ఏంది బర్రెని కడగవా? నన్ను కడుగుతావా? మా బాబుకు ఫోన్ చేయన్నా. అబ్బా, మళ్ళా మీ బాబు చూడేది. అందుకే నేను చెప్పిన పని చేస్తే మంచిగుంటది. బర్రెని కడుగుతావా తింటావా? తిన్నాక కడుగుతావా తినక ముందు కడుగుతావా? మీ అవ్వ నా బతుకు ఇప్పుడు ఇక తిన్నాక నేను మళ్ళా కడగన్నా, కడిగినాకనే తింటది. సరేనా? పోతాను మళ్ళా కూర్చుంటాను, నడు కడిగేవు. మా ఫోన్ ఎవరైనా జేబులో పెట్టుకుంటారా, గంగ పొట్లో పెట్టుకుంటారా? బొడ్లో పెట్టుకోపోతే నువ్వు చెప్పే పనికి మీద పెట్టుకుంటే ఉంటదా అనే? కింద పడి డిస్ప్లే వాళ్ళు కదా. నువ్వు చెప్పే పనులు ఏమన్నా కూర్చుండబెట్టే పనులు ఆనే? అంగిలేసే పనులు, బర్ల గడ్డ ఇవ్వంటావు, బర్ల పాలు విండువంటావు, బర్రెను గడువంటావు. నన్ను రికామ్ ఎప్పుడు ఉంచినావు బొమ్మ? ఇంకా బొడ్లో పెట్టుకున్నావా అని మాట్లాడతాను. కొట్టి చెప్పానా దిక్కు వాళ్ళోడా? అవ్వ నిన్ను కొడతా, నువ్వు నన్ను కొడతావా అనే? తెలివి ఉన్నదా అనే? అవుల మొక్కదానా నువ్వు అవులే మొక్కపోడు. పని మా బాబు ఫోన్ చేస్తే ఎత్తానా? తాగు నీ అబ్బ బర్రె బర్రెని నన్ను బంధం చేసినావానే నీ అవ్వని. ఆ బర్రె లెక్కనే ఉన్నావు నువ్వు కూడా. పో మరి బర్రెతోటే సంసారం చేస్తానవా? చెల్లి కొట్లాడు నీకు ఎప్పరాకున్నా పో మా అయ్యకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె శేఖర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.